Hi students, welcome to Manavidya Alladi Publications. So students, ee roju mana topic endante special topic దేనిపైన అంటే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుల పైన మనం ఈ రోజు వీడియో చేస్తున్నామండి. సో ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అనేది భారతదేశంలో చలనచిత్ర రంగంలో అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలకు సంబంధించి ఇచ్చే పురస్కారాల్లో అత్యున్నతమైన పురస్కారం అండి. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇచ్చే పురస్కారాల్లో అత్యున్నతమైన పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అండి. సో ఆయనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అదేవిధంగా 2023 సంవత్సరానికి సంబంధించి ఈ సంవత్సరము దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు సంబంధించి ఫిల్మ్ ఫెస్టివల్ అనేది ముంబైలో జరిగింది. దానికి సమాచారం కూడా మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఈ సంవత్సరం ఇచ్చిన అవార్డులు అదేవిధంగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్నాము. వీడియో స్టార్ట్ చేసుకుందాం. చూడండి, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అండి. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులు ప్రదానం చేసే మంత్రిత్వ శాఖ కేంద్ర సమాచార మరియు ప్రసారాల మంత్రిత్వ శాఖ. ఓకేనా, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అండి. ఓకేనా, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. ఓకేనా, బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ అండి. ఓకేనా, చూడండి, ప్రస్తుతం కేంద్ర సమాచార మరియు ప్రసారాల మంత్రి ఎవరు అంటే అనురాగ్ సింగ్ ఠాకూర్. భారత చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన అత్యున్నతమైన పురస్కారం ఏమంటున్నాము? దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారము. నెక్స్ట్ చూడండి, ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాస్ అని ఎవరంటారంటే దండి రాజా గోవింద్ ఫాల్కే. చూడండి, ఈ దాదా సాహెబ్ ఫాల్కే అసలు పేరు దండి రాజా గోవింద్ ఫాల్కే అండి. ఓకే, సింపుల్గా దాదా ఫాల్కే అంటున్నాము. సో ఈ దాదా ఫాల్కే ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు అంటే మహారాష్ట్ర అండి. ఈయనది మహారాష్ట్రకు సంబంధించిన వారు. ఈయన మహారాష్ట్రకు సంబంధించిన వారు. చూడండి, ఈయన నిర్మించిన మూకీ చిత్రం అండి. మూకీ చిత్రం అంటే తొలి చిత్రం అండి ఇండియాలో. మూకీ చిత్రము అంటే ఇక్కడ వాయిస్ ఉండదు, ఓన్లీ మనకు బొమ్మలు మాత్రమే కనిపిస్తాయండి, ఓన్లీ పిక్చర్ మాత్రమే కనిపిస్తుంది, నో వాయిస్ అండి. రాజా హరిశ్చంద్ర అండి. ఓకేనా, రాజా హరిశ్చంద్ర. ఒకవేళ మీకు కనుక తెలిస్తే భారతదేశంలో మొదటి టాకీ చిత్రము. ఓకేనా, ఇక్కడ ఏమంటున్నాం? మొదటి మూకీ చిత్రం అంటున్నాం కదా, రాజా హరిశ్చంద్ర. మొదటి టాకీ ఫిలిం ఇండియాలో ఏదో తెలిస్తే మీరు కామెంట్లో పోస్ట్ చేయండి. చూడండి, బహుమతి అనేది ఎంత ఇస్తారంటే 10 lakhs క్యాష్, స్వర్ణ కమలము, షాల్వా ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా, అంటే ఈ అవార్డు గెలుచుకున్న వాళ్ళకి. ఈ అవార్డు ఎప్పుడు ప్రారంభించారు అంటే 1969లో. అంటే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్ ఎప్పటి నుంచి ఇస్తున్నారు అంటే 1969 నుంచి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ ఇక్కడ, ది మ్యాన్ బుకర్ ప్రైజ్ ఇస్ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ ఇన్ సేమ్ ఇయర్. అంటే ఇదే సంవత్సరము, గుర్తుపెట్టుకోండి, మ్యాన్ బుకర్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఈ అవార్డు పొందిన వ్యక్తుల గురించి చూస్తున్నాం మనము. మొదటిసారిగా ఎవరికి రావడం జరిగింది? దేవికా రాణి రోరిచ్. ఎవరికి రావడం జరిగింది మొదటిసారిగా అంటే మొదటి వ్యక్తి ఎవరు అంటే దేవికా రాణి రోరిచ్. మీకు ఆల్రెడీ చెప్పడం జరిగిందండి, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరైతే అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఉంటుందో అంటే చలనచిత్ర రంగంలో వారు జీవితకాలం చేసిన కృషికి గాను ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ 1970లో చూడండి, 1970లో అంటే సెకండ్ పర్సన్ అంటే బిఎన్ సిరికానే. గుర్తుపెట్టుకోండి, ఇది బిఎన్. ఓకే, నెక్స్ట్ 2018లో 50 అవార్డు ఎవరు రావడం జరిగిందంటే అమితాబ్ బచ్చన్ అండి. ఓకేనా, అమితాబ్ బచ్చన్కి రావడం జరిగింది. నెక్స్ట్ 2019లో 51వ అవార్డు ఎవరికి రావడం జరిగిందంటే ఇక్కడ రజనీకాంత్ రావడం జరిగిందండి. ఓకేనా, 51వ అవార్డు ఎవరికి రావడం జరిగిందంటే రజనీకాంత్. 50 అవార్డు ఎవరికి రావడం జరిగిందంటే అమితాబ్ కాంత్కి రావడం జరిగిందండి. ఓకేనా, నెక్స్ట్ 2020లో 52వ అవార్డు ఎవరికి రావడం జరిగిందంటే ఆషా ఫరేక్ రావడం జరిగింది. సో ఆషా ఫరేక్ ఈమె నటి, దర్శకురాలు, అదేవిధంగా నిర్మాత అండి. ఈమె గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు. అయితే రీసెంట్గా పద్మ అవార్డ్స్లో భాగంగా ఆషా ఫరేక్కి ఒక అవార్డు రావడం జరిగింది. మరి అది పద్మభూషణ్ అవార్డు రావడం జరిగింది. ఆషా ఫరేక్ గురించి కూడా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, చూడండి, మరి ఈ అవార్డుకి సంబంధించి చూడండి, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు 1984లో ఆస్కార్ జీవితకాల సాఫల్య పురస్కారం అంటే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పొందిన ఏకైక భారతీయుడు సత్యజిత్ రే అండి. ఓకేనా, అంటే ఇటు ఆస్కార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, అదేవిధంగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు 1984, ఇక్కడ 1992 ఆస్కార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. ఈ రెండు కూడా పొందిన ఏకైక భారతీయుడు ఎవరు అంటే సత్యజిత్ రే. ఓకేనా, సో ఈయన ఆటోబయోగ్రఫీ కూడా ఇంపార్టెంట్ అండి. ఆటోబయోగ్రఫీ అంటే జాకన్ చోటో చీలం. ఓకేనా, జాకన్ చోటో చీలం ఈయన ఆటోబయోగ్రఫీ. నెక్స్ట్ చూడండి, ఈ అవార్డు ఇప్పటివరకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇంతవరకు 7 మంది తెలుగు వ్యక్తులకు రావడం జరిగింది. 7 మెంబర్స్ అండి. చూడండి, ఫస్ట్ పర్సన్ బిఎన్ రెడ్డి. ఈయన పూర్తి పేరు బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి. ఈయన దర్శకుడు అండి, 1974. నెక్స్ట్ ఎల్వి ప్రసాద్.
నటుడు, దర్శకుడు, నిర్మాత. ఈయనకు 1982లో రావడం జరిగింది. నెక్స్ట్ పైడి జయరాజ్, ఈయన దర్శకుడు అండి, అదేవిధంగా నిర్మాత 1980. నెక్స్ట్ బొమ్మిరెడ్డి నాగిరెడ్డి, సింపుల్గా బి నాగిరెడ్డి, సింపుల్గా ఈయననే బిఎన్ రెడ్డి కూడా అంటారు. చూడండి ఇక్కడ బిఎన్ రెడ్డి, బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి, బొమ్మిరెడ్డి నాగిరెడ్డి ఇద్దరు కూడా బ్రదర్స్ అండి, అంటే అన్నాదమ్ముళ్ళు. ఓకేనా, అన్నాదమ్ములు ఇద్దరికి కూడా ఈ అవార్డు రావడం జరిగింది. ఓకేనా, అన్నాదమ్ములు ఇద్దరికి కూడా అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ అక్కినేని నాగేశ్వరరావు గారికి రావడం జరిగింది, 1990లో రావడం జరిగింది. డి రామానాయుడు అంటే నిర్మాత, నటుడు, ఈయనకు 2009లో రావడం జరిగింది. కె విశ్వనాథ్ అంటే కాశీనాథుని విశ్వనాథ్, దర్శకుడు, నిర్మాత, నటుడు, 2016లో ఈయనకు కూడా ఈ అవార్డు రావడం జరిగింది. ఓకేనా, చూడండి దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2023 అనేది ఎక్కడ జరిగింది అంటే ఫిబ్రవరిలో జరిగిందండి. సో ఇక్కడ ఫిబ్రవరి 20, 2023 ముంబైలో జరిగిందండి. సో ఈ అవార్డుకి సంబంధించిన విజేతల లిస్టు మనం ఇక్కడ చూద్దాము. చూడండి, చిత్ర పరిశ్రమకు సేవలు అందించినందుకు గాను 2023 సంవత్సరానికి దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు అంటే రేఖ. దాన్ని ఏమంటారంటే అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అవార్డు అండి. ఓకేనా, అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అవార్డు ఎవరికి వచ్చిందంటే రేఖకు రావడం జరిగింది, బాలీవుడ్ యాక్ట్రెస్. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. నెక్స్ట్ బెస్ట్ ఫిలిం అవార్డ్ ది కాశ్మీర్ ఫైల్స్, దర్శకుడు ఎవరు అంటే వివేక్ అగ్నిహోత్రి. నెక్స్ట్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్, చూడండి బెస్ట్ ఫిల్మ్ ఏమో ది కాశ్మీరీ ఫైల్స్. నెక్స్ట్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఆర్ఆర్ఆర్. ఓకేనా, దీని దర్శకుడు ఎవరు అంటే ఎస్ఎస్ రాజమౌళి. నెక్స్ట్ బెస్ట్ యాక్ట్రెస్ ఎవరు అంటే బెస్ట్ యాక్టర్ ఉత్తమ నటుడు ఎవరు అంటే రణబీర్ కపూర్, బ్రహ్మాస్త్ర 1. దీని దర్శకుడు ఎవరంటే అయాన్ ముఖర్జీ. సినిమా దర్శకుడు కూడా అడిగే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బెస్ట్ యాక్ట్రెస్ అలియా భట్. ఏ సినిమాకి రావడం జరిగిందంటే గంగూబాయ్ కతియావాడి. దీని దర్శకుడు ఎవరు అంటే సంజయ్ లీలా బన్సాలి. దీని దర్శకుడు ఎవరు అంటే సంజయ్ లీలా బన్సాలి. ఖచ్చితంగా ఇక్కడ నుంచి బిట్ వచ్చే అవకాశం ఉంది. గంగూబాయ్ కతియావాడి అనేది ఒక వేశ్యకు సంబంధించిన ఒక స్టోరీ అండి. ఇది మహారాష్ట్రలో ఉంటుంది కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకొని సినిమా తీయడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ నుంచి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ బెస్ట్ డైరెక్టర్ ఉత్తమ దర్శకుడు ఎవరంటే ఆర్ బాల్కి అండి. ఏ సినిమా అంటే చుప్ ది రివెంజ్ ఆఫ్ ఆర్టిస్ట్ అనే సినిమాకి రావడం జరిగింది. అదేవిధంగా మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ ఎవరంటే రిషబ్ శెట్టి అండి. రిషబ్ శెట్టి అనగానే మనకు గుర్తు రావాల్సింది కాంతారా సినిమా, దానికి దర్శకత్వం కూడా రిషబ్ శెట్టి వహించడం జరిగిందండి. కాంతారా మూవీ డైరెక్టర్, అదేవిధంగా సినిమాకి హీరోగా నటించిన రిషబ్ శెట్టి బెస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ అవార్డు పొందడం జరిగిందండి. సో ఈ కాంతారా సినిమా ద్వారా ఒక ఆర్ట్ అనేది ప్రపంచానికి ఎలివేట్ చేయడం జరిగింది. అదే భూతకోల, గుర్తుపెట్టుకోండి, కర్ణాటకలో ఉండేది, ఇది కొడుగు ప్రాంతంలో, అదేవిధంగా వెస్ట్రన్ ఘాట్స్లో ఈ భూతకోల అనేది చాలా ఫేమస్. ఈ సినిమా ద్వారా భూతకోల అనే ఆర్ట్ని ప్రపంచానికి ఎలివేట్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ చూడండి, క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ అవార్డు వరుణ్ ధావన్, బేడియా సినిమా. ఈ సినిమా దర్శకుడు ఎవరంటే అమర్ కౌశిక్. నెక్స్ట్ మోస్ట్ వర్సటైల్ యాక్టర్ ఎవరంటే అనుపమ్ ఖేర్. ఏ సినిమా అంటే ది కాశ్మీరీ ఫైల్స్. నెక్స్ట్ క్రిటిక్స్ బెస్ట్ యాక్ట్రెస్ ఎవరు అంటే విద్యా బాలన్, జల్సా సినిమా ఇది, దర్శకుడు సురేష్ త్రివేణి. నెక్స్ట్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అంటే సహాయ నటుడు మనీష్ పాల్. ఏ సినిమా అంటే జగ్ జియో సినిమా, దర్శకుడు ఎవరు అంటే రాజ్ మెహతా. నెక్స్ట్ బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ మేల్ సాచిత్ తాండన్. ఓకేనా, సాచిత్ తాండన్. ఏ పాట అంటే మయ్యా మేను సాంగ్, ఇది యూట్యూబ్లో చూడొచ్చు. నెక్స్ట్ బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఫీమేల్ ఎవరు అంటే నీతి మోహన్ అండి, మేరీ జాన్ అనే సాంగ్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఇన్ ద చూడండి ఇన్ ద మ్యూజిక్ ఇండస్ట్రీ అంటే సంగీతానికి ఉత్తమంగా సేవ చేసినందుకు ఇచ్చిన అవార్డు హరిహరన్కి రావడం జరిగిందండి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బెస్ట్ సినిమాటోగ్రాఫర్ అవార్డు పిఎస్ వినోద్కి రావడం జరిగింది. ఏ సినిమా అంటే బాలీవుడ్ సినిమా ఇది, విక్రమ్ వేద. ఈ సినిమా దర్శకుడు ఎవరు అంటే పుష్కర గాయత్రి అండి. ఓకేనా, విక్రమ్ వేద సినిమాకు ఈ అవార్డు రావడం జరిగిందండి. ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదంతా కూడా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల గురించి, అదేవిధంగా ఈ సంవత్సరం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఫెస్టివల్కి సంబంధించిన అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.